హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ హన్షిక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి ప్రత్యేకం. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి సోషల్ మెటీరియల్ మ్యాప్లో అవైలబుల్ ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పొందవచ్చు. 9494525644. మొన్న జరిగిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ 21 మే 2024 షిఫ్ట్ 1 సైకాలజీ. కింది వాటి నుండి వికాసంను కాకుండా పెరుగుదలను సూచించే ఉదాహరణను గుర్తించండి. 1. మునుపటి సంవత్సరంతో పోలిస్తే మహిత్ పెన్సిల్ను మరింత గట్టిగా పట్టుకోగలుగుతున్నాడు. 2. అర్చన అనే 6 నెలల పాప తన తల్లిని చూసి నవ్వింది. 3. తల్లి స్వీట్లు ఇవ్వకుంటే ఏడ్చే విరాట్కు ఇప్పుడు తనని ఆరోగ్యంగా ఉంచడమే ఆమె ఉద్దేశమని అర్థమైంది. 4. గడిచిన 6 నెలల్లో గీత 1 అంగుళం ఎత్తు పెరిగింది. ఆన్సర్ 4. గడిచిన 6 నెలల్లో గీత 1 అంగుళం ఎత్తు పెరిగింది. థైరాయిడ్ గ్రంథి తక్కువ అభివృద్ధి చెందడం వలన జరిగేది. 1. పెరుగుదల మందగిస్తుంది. 2. మహాకాయత. 3. అసాధారణ ఉత్తేజం. 4. అశాంతి. ఆన్సర్ పెరుగుదల మందగిస్తుంది. ఇది లేకుండా అభ్యసనం జరగదు. 1. అభ్యసన లక్ష్యం. 2. ప్రేరణ. 3. అనుభవం. 4. బోధకుడు. ఆన్సర్ 3. అనుభవం. ఒక అభ్యర్థి వివిధ సహజ సామర్థ్య పరీక్షలను ప్రయత్నించాడు. అతని నిష్పాదన వేగం మరియు ఖచ్చితత్వంతో పదాలు మరియు సంఖ్యలను గ్రహించే సామర్థ్య పరీక్షలు ఉత్తమంగా ఉంది. అతను మరింత విజయవంతం కాగల వృత్తి. 1. సంగీతకారుడు. 2. గుమాస్తా సంబంధ ఉద్యోగాలు. 3. శాస్త్రవేత్త. 4. ఏదైనా బహిరంగ క్రీడ. ఆన్సర్ 2. గుమాస్తా సంబంధ ఉద్యోగాలు. భయ రహిత అభ్యసన పరిసరాన్ని సృష్టించడానికి ఉపాధ్యాయుడు ప్రోత్సహించకూడనిది. 1. దూకుడు ప్రవర్తన. 2. విద్యార్థులలో ఒకరి పట్ల మరొకరికి సహానుభూతి. 3. విశ్వసనీయ సంబంధాలు. 4. ఒత్తిడి లేని వాతావరణం. ఆన్సర్ 1. దూకుడు ప్రవర్తన. ఏదైనా ఒక అంశం ఆధారంగా ఒక వ్యక్తి లేదా వస్తువుకు సానుకూల లక్షణాలను ఆపాదించే ధోరణి. 1. హార్న్ ప్రభావం. 2. విషయనిష్టత. 3. తటస్థత. 4. హాలో ప్రభావం. ఆన్సర్ 4. హాలో ప్రభావం. తరగతి 6. ఉపాధ్యాయురాలు అర్థశాస్త్రంలోని కొన్ని భావనలను తన విద్యార్థులు అర్థం చేసుకొనుటకు స్థానిక మార్కెట్ యార్డుకు తీసుకెళ్ళింది. ఉపాధ్యాయురాలు ఉపయోగించిన అభ్యసన వనరు. 1. సమాజం. 2. సమవయస్కుల సమూహం. 3. సాంకేతికత. 4. ఆట. ఆన్సర్ 1. సమాజం. నిరంతర సమగ్ర మూల్యాంకనంకి సంబంధించిన సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. 1. సిసిఈని విద్యా హక్కు చట్టం 2009 సిఫార్సు చేసింది. 2. సిసిఈ వ్యవస్థలో భాగంగా విద్యార్థుల యొక్క నిష్పాదన 3 అభ్యసన రంగాలలో మదింపు చేయబడుతుంది. 3. సిసిఈ లక్ష్యం 6 నుండి 10వ తరగతి వరకు ప్రతి తరగతి చివరిలో
ఒకే ఒక్క పరీక్షను నిర్వహించడం. 4 CCE లక్ష్యం పిల్లలు పాఠశాలలో ఉన్న కాలంలో వారి ప్రతి అంశాన్ని మూల్యాంకనం చేయడం. ఆన్సర్ 3. CCE లక్ష్యం 6 నుండి 10వ తరగతి వరకు ప్రతి తరగతి చివరిలో ఒకే ఒక్క పరీక్షను నిర్వహించడం. కింది వాటిలో ఒకటి అభ్యసనానికి సరైన వివరణ. 1 కొన్ని వ్యసనాల కారణంగా కంపల్సివ్ ప్రవర్తన. 2 అనుభవం కారణంగా ప్రవర్తనలో సాపేక్షంగా శాశ్వత మార్పు. 3 గర్భధారణ నుండి కణాలలో ఉండే బ్లూ ప్రింట్ల వ్యక్తీకరణ. 4 ఏ అనుభవంతో సంబంధం లేకుండా పుట్టుకతో వచ్చే గ్రహణ ప్రక్రియ. ఆన్సర్ 2 అనుభవం కారణంగా ప్రవర్తనలో సాపేక్షంగా శాశ్వత మార్పు. ప్రవర్తనవాదం దృష్టి పూర్తిగా దీనిపై కేంద్రీకరించబడి ఉంటుంది. 1 పరిశీలించదగిన ప్రవర్తన. 2 మొత్తంగా గ్రహించడం. 3 విషయాల ఉపయోగం. 4 అచేతన మనస్సు. ఆన్సర్ 1 పరిశీలించదగిన ప్రవర్తన. ఈ రకమైన తల్లిదండ్రులు తమ పిల్లలు అనుసరించడానికి కఠినమైన నియమాలను ఏర్పాటు చేస్తారు మరియు వాటిని ఏర్పాటు చేయడానికి కారణాలను వివరించరు. 1 అధికారయుత. 2 అనుమతిపూర్వక. 3 జోక్యరహిత. 4 నిరంకుశ. ఆన్సర్ 4 నిరంకుశ. విద్య యొక్క సామాజిక రాజకీయ సందర్భ అవగాహన విద్యా విధానాలు మరియు ఆచరణల విమర్శనాత్మక విశ్లేషణకు తోడ్పడుతుంది. కింది వాటిలో విద్యా విధానాలు మరియు ఆచరణల విమర్శనాత్మక విశ్లేషణ లక్ష్యం కానిది. 1 అభ్యాసకులందరి సాధనను మెరుగుపరచడం. 2 విద్యార్థులను ప్రజాస్వామ్య సమాజం కోసం సిద్ధం చేయడం. 3 విద్యా అసమానతలను తగ్గించడం. 4 అభ్యాసకుల మధ్య విభజనను పెంచడం. ఆన్సర్ 4 అభ్యాసకుల మధ్య విభజనను పెంచడం. గరిష్ట సానుకూల బదలాయింపును సాధించడానికి అభ్యాసకుడు చేయవలసినది. 1 ప్రస్తుత అభ్యసనాన్ని గత అభ్యసనానికి అనుసంధానం చేయడం. 2 భావనలను దేనికదిగా అభ్యసించడం. 3 బట్టి పద్ధతిని ఆచరించడం. 4 నిష్క్రియాత్మక గ్రాహకుడిగా ఉండడం. ఆన్సర్ 1 ప్రస్తుత అభ్యసనాన్ని గత అభ్యసనానికి అనుసంధానం చేయడం. సంపూర్ణంగా మరియు సామరస్యంగా వ్యవహరించే మూర్తిమత్వాన్ని ఇలా అంటారు. 1 వైఖరి. 2 మానసిక ఆరోగ్యం. 3 ప్రజ్ఞ. 4 స్వీయ భావన. ఆన్సర్ 2 మానసిక ఆరోగ్యం. మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త ఎబ్బింగ్హాస్ ఈ దృగ్విషయం గురించి చేసిన తన పనికి ప్రసిద్ధి చెందాడు. 1 ప్రజ్ఞ. 2 సహజ సామర్థ్యం. 3 విస్మృతి. 4 వైఖరి. ఆన్సర్ 3 విస్మృతి. నర్సరీలో చేర్పించాలని భావించిన 2 ఏళ్ల చిన్నారి తల్లిదండ్రులు ఆ చిన్నారిని పాఠశాలకు తీసుకెళ్లారు.
ఆ శిశువుతో పరస్పరంగా మాట్లాడిన తర్వాత ఆ శిశువును నర్సరీ విభాగంలో చేర్చుటకు మరికొంతకాలం అవసరమని పాఠశాల వారు తల్లిదండ్రులకు చెప్పారు. పాఠశాల ప్రతిస్పందన ఈ అభ్యసన సూత్రానికి సంబంధించినది. 1 సంసిద్ధత, 2 ప్రభావం, 3 ఆకృతి, 4 వివక్ష. ఆన్సర్ 1 సంసిద్ధత. ఈ పునర్బలన నియమంలో అభ్యాసకుడికి తనకు ఎప్పుడు పునర్బలం లభిస్తుందో ఖచ్చితంగా తెలియదు. 1 స్థిర నిష్పత్తి పునర్బలన నియమం, 2 స్థిరకాల వ్యవధి పునర్బలన నియమం, 3 నిరంతర పునర్బలన నియమం, 4 చరశీల పునర్బలన నియమం. ఆన్సర్ 4 చరశీల పునర్బలన నియమం. ఆర్టీఈ చట్టం 2009 షెడ్యూల్లో పేర్కొన్న నిబంధనలు మరియు ప్రమాణాల ప్రకారం 6 నుండి 8 తరగతులు నిర్వహించే పాఠశాలలో ప్రతి తరగతికి కనీసం 1 ఉపాధ్యాయుడు ఉండాలి. తద్వారా కనీసం కింద ఇచ్చిన విధంగా ప్రతి విషయానికి 1 ఉపాధ్యాయుడు ఉండాలి. 1 విజ్ఞాన శాస్త్రం, సాంఘిక శాస్త్రం, గణితం, భాషలు. 2 విజ్ఞాన శాస్త్రం మరియు గణితం, సాంఘిక శాస్త్రం, భాషలు. 3 విజ్ఞాన శాస్త్రం మరియు భాషలు, సాంఘిక శాస్త్రం, గణితం. 4 విజ్ఞాన శాస్త్రం, సాంఘిక శాస్త్రం మరియు భాషలు మరియు గణితం. ఆన్సర్ 2. సమరూప కవలలలో ఫలదీకరణానికి సంబంధించి సరైన స్టేట్మెంటును గుర్తించండి. 1 ఒక అండం ఒక శుక్రకణం ద్వారా ఫలదీకరణం చెందుతుంది. 2 ఒక అండం 2 శుక్రకణాల ద్వారా ఫలదీకరణం చెందుతుంది. 3 2 అండాలు ఒక శుక్రకణం ద్వారా ఫలదీకరణం చెందుతాయి. 4 2 అండాలు 2 శుక్రకణాల ద్వారా ఫలదీకరణం చెందుతాయి. ఆన్సర్ 1 ఒక అండం ఒక శుక్రకణం ద్వారా ఫలదీకరణం చెందుతుంది. కోల్బర్గ్ ఒక వ్యక్తి యొక్క నైతిక వికాసాన్ని దీని సంబంధంగా వివరిస్తాడు. 1 శారీరక వికాసం, 2 భాషా వికాసం, 3 సంజ్ఞానాత్మక వికాసం, 4 ఉద్వేగ వికాసం. ఆన్సర్ 3 సంజ్ఞానాత్మక వికాసం. తనకు అపారమైన ఆనందం కలుగుతుంది కాబట్టి ఆశ వివిధ ఆన్లైన్ సైట్ల నుండి అభ్యసిస్తూనే ఉంటుంది. ఇది దీనికి ఒక ఉదాహరణ. 1 అంతర్గత ప్రేరణ, 2 బహిర్గత ప్రేరణ, 3 అసహజ ప్రేరణ, 4 బలవంతపు ప్రేరణ. ఆన్సర్ 1 అంతర్గత ప్రేరణ. సమ్మిళిత విద్యకు సంబంధించి సరికాని స్టేట్మెంటును గుర్తించండి. 1 సమ్మిళిత విద్య సామాజిక సమైక్యతను బలపరుస్తుంది. 2 సమ్మిళిత విద్య అనేది వైవిధ్యాలతో సంబంధం లేకుండా పిల్లలందరి హక్కులను సాధిస్తుంది. 3 సమ్మిళిత విద్య అంటే పిల్లలందరూ ఒకే పాఠశాలలో కలిసి అభ్యసిస్తారు. 4 సమ్మిళిత విద్య అనేది ఒంటరిగా సాగే విద్య. ఆన్సర్ 4 సమ్మిళిత విద్య అనేది ఒంటరిగా సాగే విద్య.
పియాజే యొక్క సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో సంజ్ఞానాత్మక నిర్మాణం యొక్క యూనిట్: 1 సాంశీకరణం, 2 స్కీమా, 3 అనుగుణ్యం, 4 సమతౌల్యం. ఆన్సర్ 2 స్కీమా. ఒక తండ్రి తన బిడ్డ స్వతంత్రంగా మారేలా చూడడానికి తన బిడ్డకు మార్గనిర్దేశం చేస్తాడు మరియు అదే సమయంలో ఆరోగ్యకరమైన పరిమితుల్లో సంశయం మరియు సిగ్గు పెంపొందేలా జాగ్రత్త పడతాడు. ఎరిక్సన్ యొక్క మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం ఈ ఉదాహరణలలో పిల్లవాడి వయస్సు ఎంత? 1 1.5 నుండి 3 సంవత్సరాలు, 2 6 నుండి 12 సంవత్సరాలు, 3 3 నుండి 6 సంవత్సరాలు, 4 12 నుండి 19 సంవత్సరాలు. ఆన్సర్ 1 1.5 నుండి 3 సంవత్సరాలు. బ్రూనర్ ప్రకారం అభ్యసనం: 1 సాధారణం నుండి నిర్దిష్టతకు వెళ్ళే నిగమన ప్రక్రియ, 2 యాదృచ్ఛిక యత్నదోష కృత్యం, 3 ఆవిష్కరణ యొక్క క్రియాత్మక ప్రక్రియ, 4 ఉద్దీపనకు నిబంధిత ప్రతిస్పందన. ఆన్సర్ 3 ఆవిష్కరణ యొక్క క్రియాత్మక ప్రక్రియ. కింది వాటిలో భాగస్వామ్య అభ్యసనం యొక్క లక్షణం కానిది: 1 పరస్పరంగా ఆధారపడటం, 2 ఒకే లక్ష్యం, 3 సమిష్టి బాధ్యత, 4 ఏకాంతం. ఆన్సర్ 4 ఏకాంతం. పిల్లల చేతులు అరచేతి కంటే ముందు, అరచేతులు వేళ్ళ కంటే ముందు అభివృద్ధి చెందుతాయి అనే విషయానికి సంబంధించని సూత్రం: 1 సమీప దూరస్థ దిశ, 2 వైయక్తిక భేదాలు, 3 వికాసం నిరంతరంగా కొనసాగుతుంది, 4 వికాసం సాధారణం నుండి నిర్దిష్టం వైపు సాగుతుంది. ఆన్సర్ 2 వైయక్తిక భేదాలు. ఉపాధ్యాయుల నుండి ప్రోత్సాహకాలు పొందడం ద్వారా 6వ తరగతి విద్యార్థుల నిష్పాదన 15% మెరుగుపడింది. ఇక్కడ పరతంత్ర చరం: 1 15%, 2 ప్రేరేపకాలు, 3 నిష్పాదన, 4 ఉపాధ్యాయులు. ఆన్సర్ 3 నిష్పాదన. ఉపాధ్యాయుడు ఈ విధంగా బోధనను నిర్వహించాలి: 1 అభ్యాసకుడిని దృష్టిలో ఉంచుకొని బోధించాలి, 2 ప్రతి ఒక్కరికి ఒకే పద్ధతిలో బోధించాలి, 3 ఏ సబ్జెక్టునైనా ఒకే పద్ధతిలో బోధించాలి, 4 ఏ పాఠమైనా తప్పనిసరిగా ఐసిటిని ఉపయోగించి బోధించాలి. ఆన్సర్ 1 అభ్యాసకుడిని దృష్టిలో ఉంచుకొని బోధించాలి. NCF 2005 ప్రకారం విద్యా ప్రణాళిక పిల్లలను ఈ విధంగా ఉండేటట్లు చేయాలి: 1 పాఠ్య జ్ఞానాన్ని పునరుత్పత్తి చేయడం, 2 ఉపాధ్యాయుని నుండి మాత్రమే జ్ఞానాన్ని పొందడం, 3 వారి ఆసక్తిని పెంపొందించడం, 4 పరీక్షలకు సిద్ధం చేయడం. ఆన్సర్ 3 వారి ఆసక్తిని పెంపొందించడం.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.